100 రూపాయలకే కారు అమ్మేస్తున్నామని పోస్ట్ పెట్టింది మీరేనా? అవును. కారు కొనుక్కునే దానికే వచ్చినాం మేడం. కారు ఎక్కడా? 100 రూపాయలకి ఇంత మంచి కారు అమ్మేస్తున్నారంటే కార్లు ఏమైనా డ్యామేజ్ ఉండదా? 100% మంచి కండిషన్ లో ఉంది. మాకు నమ్మకం లేదు, మేము చెక్ చేసుకుంటాం. పోరా తమ్ముడు. అన్నా సీట్లు అండి సూపర్ గా ఉన్నాయి. అన్నా ఇంజిన్ కూడా ఎక్సలెంట్ గా ఉంది. అన్నా కారు సూపర్ కండిషన్ లో ఉన్నది. కార్ తీసుకుని వెళ్ళండి. మేడం బ్రెయిన్ బద్దలైపోయేలాగుందే. ఒక్క సందేహం మేడం. ఏంది అది? అసలు ఇంత మంచి కార్ని 100 రూపాయలకి అమ్మేయడానికి గల కారణం ఏంది? ఓ అదే, నా మూడు సస్తా ఒక వీల్ నామా రాసి వచ్చినాడు. ఏమనే? ఈ కార్ అమ్మితే ఎంత డబ్బులు అయితే వస్తుందో అది మొత్తం వాళ్ళకి ఇచ్చేయాలట. అందుకే ఈ కార్ని 100 రూపాయలకి అమ్మినా. రేయ్, నిన్న మహాత్మా గాంధీ పాఠం చెప్పినాడు కదా, ఈరోజు దాంట్లో నుంచి ప్రశ్నలు అడతాను. గాంధీ తాతకి ఎంతమంది పిల్లలు? ఒకే ఒక కొడుకు సార్. ఒకే ఒక్క కొడుకా? పేరా? దినేశన్. దినేశనా? ఏంద్ర తమిళ పేరు చెప్తున్నారా? అసలు గాంధీ తాత కొడుకు పేరు దినేశన్ అని ఎవరో చెప్పిందా? నేను మీరే కదా సార్ చెప్పినారు. ఏమనా? మహాత్మా గాంధీ ఫాదరా దినేశన్. అది దినేశన్ కాదురా, ది నేషన్. పోలీస్ సార్, నా భార్య కనబడడం లేదు సార్. నేను మఫ్టీలో ఉన్నాను, నన్ను పోలీస్ అన్నట్టు కనిపెట్టినావా? పర్సనాలిటీ చూసి కనిపెట్టాను సార్. నీకోసం ఏమైనా చేయాలనిపిస్తున్నదయ్యా. నీ భార్యని ఎత్తుకు పెట్టే బాధ్యత నాది. చెప్పు, లాస్ట్ టైం ఎక్కడ చూసినావు నీ భార్యని? మా కార్ని తనే సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ పోతా ఉంటే చూసినాను సార్. మీ ఆవిడ ఫోటో ఉందా? లేదు సార్. లాస్ట్ టైం నువ్వు చూసినప్పుడు ఏ రంగు చీర కట్టుకొని? గమనించలేదు సార్. హైట్ ఎంత ఉంటదే? తెలీదు సార్. పోనీ వెయిట్ ఎంత ఉంటదే? అంచనా లేదు సార్. అబ్బో, సరే ఫోన్ నెంబర్ అని చెప్పు. ఈ మధ్యనే ఫోన్ నెంబర్ మార్చేసింది సార్, కరెక్ట్ గా తెలియదు సార్. సరే కార్ డీటెయిల్స్ అన్న చెప్పు. వైట్ కలర్ మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ నంబర్ AP031234 సార్. వెయిట్ 16 కేజీలు 300 గ్రాములు, హైట్ 151.5 సెంటీమీటర్లు సార్. 4 టైర్లు ముందు రైట్ చేస్తే సగం అరిగిపోయింది. వెనకాల డిక్కీ 5 ఇంచుల పైన ముందర బ్యానెట్ కాని పైన చిన్న స్క్రాచ్ పడి ఉంటుంది సార్. నాకు ఇప్పుడు ఒకటి అర్థమైంది. ఏంది సార్? నువ్వు బాధపడుతున్నది నీ భార్య వెళ్ళిపోయినందుకు కాదు, కార్లో వెళ్ళిపోయినందుకు. నీ కారు ఎక్కడున్నా ఎతికి భద్రంగా తెచ్చిస్తాలే. థ్యాంక్ యూ సార్. వాచ్మెన్ అన్నా, మా పిల్లకాయల్ని స్కూల్లో జాయిన్ చేపిద్దాం అనుకుంటున్నాము. చెప్పండి అమ్మా. లోపల చదువు బాగా చెప్తారా? బ్రహ్మాండంగా చెప్తారు. క్లాస్ రూమ్స్ ఫెసిలిటీస్ ఎక్సలెంట్ గా ఉంటాయి. మేడమ్స్ సూపర్ గా ఉంటారు. అదే అదే పాఠాలు సూపర్ గా చెప్తారా అన్నాను. ఫీజే మాత్రం ఉంటది? తక్కువేనయ్యా, ఆస్తులు అమ్ముకుంటే సరిపోతుంది. అన్నా, ఈ స్కూల్లో చదివిస్తే మా పిల్లలు తప్పకుండా ప్రయోజకులు అవుతారు కదా. ఏందమ్మా ఇంకా నమ్మనంటున్నావు నువ్వు? అంతెందుకో, నేను కూడా ఇదే స్కూల్లో చదివి ఇక్కడే వాచ్మెన్ జాబ్కి సెలెక్ట్ అయినా. నా పిల్లలు కూడా ఇక్కడ చదివి లోపల ఆయాగా పనిచేస్తున్నది. రేపు పొద్దున మా మేనేజర్ ఇంకో 2 స్కూల్ కట్టాలన్నాడు. ఏమా మీ పిల్లకాయలు టైం బాగుంటే వీళ్ళే వాచ్మెన్లకి సెలెక్ట్ అవ్వచ్చేమా? అబ్బా, కుడితే కుట్టినారు కానీ ఒక మాట చెప్పచ్చా? ఏంది? పిల్లలు ప్రయోజకులు అవ్వాలంటే స్కూల్ ఒకటి సరిగ్గా ఉంటే సరిపోదు, తల్లిదండ్రులు కూడా సరిగ్గా ఉండాలా. చాలా మంది పిల్లలు ఇంట్లో భరించి లేకుండా స్కూల్లో దిద్దాని చెప్పి చేస్తున్నారు. స్కూల్లో నుంచి పిల్లకాయలు వచ్చింది వాళ్ళ అక్కడ సెల్ ఫోన్ కొట్టేదే, వీళ్ళు సీరియల్ చూసుకునేది. పిల్లకాయలు ఇంకెక్కడి నుంచి ప్రయోజకులు అవుతారో, అందుకని మా స్కూల్లో జాయిన్ చేయించండి. ఏం జరుగుతా ఉంది ఇక్కడ? నా భార్యకి సేమంతం జరుగుతా ఉంది. మన తెలివిని ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైంది. అసలు దీన్ని సీమంతం ఎందుకంటారు తెలుసా? ఎందుకో? స్త్రీలని ఇంగ్లీష్ లో షీ అంటారు, అందుకే ఇది సీమంతం. అసలు సేమంతం అంటే ఏందో తెలుసా నీకో? ఎందుకు తెలీదు? పెళ్లికి ముందు చేస్తారే అదే గదే. అబ్బా అబ్బా, ఏంది బుగ్గలకి పసుపు పెడుతున్నారు? ఇది హోలీ పండగ. మామా గుడి ఎందుకు తిరుగుతున్నావు మామా? ఏదైనా మొక్కుని తిరుగుతున్నావా? ఈసారి ఆపేద్దాం. అసలు ఎందుకు తిరుగుతున్నావు? మాకు తెలియాలి. మాకు తెలియాలి. మంచి జాబ్ కోసం తిరుగుతున్నాను. నీకుండే తెలివితేటలకే జాబ్ వచ్చేస్తుందా? సరే, నీకు ఒక ప్రశ్న, దీనికి సమాధానం చెప్తే నీకు జాబ్ వచ్చేసినట్టే. ఏందది? ఈ కేక్ ని గాల్లో పెడితే గట్టి పడిపోతున్నది, ఈ బిస్కెట్ ని గాల్లో పెడితే మెత్తబడిపోతున్నది. దీంట్లో దాగుండే అర్థమేంది? గాలికి తిరిగితే మీలాగా దేనికి పనికి రాకుండా పోతారని అర్థం.